ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా వీసా పొందడం కోసం ఇక మీదట ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు వస్తుందా? కొత్తగా నిబంధనలు అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? లేదా పాత నిబంధనల్ని మరోసారి పదును పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లా రీసెర్చర్, అమెరికన్ లా రీసెర్చర్ సాయి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు ఏంటి కొత్తగా చెప్తున్నారు? వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, డ్రాప్ బాక్స్లతోనే సరిపోతుంది అని. అసలు ఏ కేటగిరీలు వాళ్ళకి వస్తుంది? ఇది అసలు నిజమేనా? ఏం జరుగుతుంది అమెరికా వీసాల మన వాళ్ళకి? ఎందుకంటే 9 నెలలు, 10 నెలలు, సంవత్సరం వెయిటింగ్ ఉంది వీసా ఇంటర్వ్యూస్ కోసం. స్లాట్సే దొరకట్లేదు. సో ఏం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా? సార్ యూజువల్ గా ఇప్పుడు కొత్త వీసా వేవర్ రిక్వెస్ట్ ఎవరెవరికి చేయొచ్చు అంటే ఇంటర్వ్యూ వేవర్ రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే నార్మల్ గా మనము ఎక్స్టెన్షన్ కానీ ఇప్పుడు నార్మల్ గా ఒక H1B హోల్డర్స్ కి 6 సంవత్సరాల వీసా ఉంటుంది సార్. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం రెన్యువల్ చేసుకుంటాం. ముందున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మామూలుగా ఈ సెకండ్ టైం రెన్యూ చేసుకునేటప్పుడు 3 సంవత్సరాల తర్వాత రెన్యూ చేసుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పోన అవసరం లేదు. డైరెక్ట్ గా వీళ్ళు ఒక రిక్వైర్మెంట్స్ అన్ని డాక్యుమెంట్ లో పెట్టేసి ఇక్కడ డ్రాప్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా అంటే మీరు చెప్పినట్టు మామూలుగా ఇప్పుడు అపాయింట్మెంట్స్ దొరకడం లేదు, మళ్ళీ రిజెక్షన్స్ ఏమన్నా వస్తాయి అనేది కొంచెం భయంగా ఉన్నారు సార్, ముఖ్యంగా మన భారతీయులు. ఎందుకంటే ఈ H1B కానీ ఈ డిపెండెంట్ వీసాస్ కానీ ఎక్కువ అధిక శాతంలో మన భారతీయులే బాగా దీన్ని అంటే ఈ వెసులుబాటుని బాగా తీసుకునేవాళ్ళు. అంటే ఇది ఫస్ట్ టైం వీసా అప్లై చేస్తున్న వాళ్ళకి కూడా వస్తుందా? లేదంటే రెన్యువల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళకే ఈ వీసా ఇంటర్వ్యూ మినహాయింపులు అనేవి ఉంటాయా? సో యూజువల్ గా ముందు ప్రతి వాళ్ళకు ఈ వీసా ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీ సార్. ఈ కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే కొంతమంది డిపెండెంట్ వీసాస్ కి అట్లనే రెన్యువల్స్ చేసుకునే వాళ్ళకు ఒక చిన్న వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు కారణం అంటే ఆ రోజున్న పరిస్థితులు అంటే కోవిడ్ కారణం కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ తగ్గిపోవడం కానీ అంటే అధిక శాతంలో డబ్బులు ఏమన్నా ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో ఈ వీసా ఇంటర్వ్యూలకు వల్ల పిలవడం వల్ల అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ రోజు మనకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే రెన్యువల్స్ ఒకటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు H1B 6 సంవత్సరాలు ఉంటుంది కదా సార్, 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా మీరు రెన్యువల్ అయిపోయేది. అంటే జస్ట్ ఈ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి అక్కడ డ్రాప్ బాక్స్ లో పెట్టేస్తే. కానీ ఇప్పుడు అది రిమూవ్ చేయడం జరిగింది. అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సార్. అంటే దీని ద్వారా ఏమైపోతుంది అంటే మళ్ళీ ఏమైనా వీసా రిజెక్షన్ జరుగుతాయా, లేకపోతే మళ్ళీ మనం ఎంత సమయం అనేది వెయిట్ చేయాలి అనేది కొంచెం భయం అనేది క్రియేట్ అయిపోయింది సార్. ఇది ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీసా ఇంటర్వ్యూ వేవర్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ డిప్లొమాట్స్ ఉంటారు కదా సార్, మామూలుగా UN లో వర్క్ చేసే వాళ్ళు లేకపోతే ఇండియన్ ఎంబసీలో వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ మళ్ళీ సేమ్ ఇట్లనే వీసా ఇంటర్వ్యూ అవసరం లేకుండా చేయడం జరిగింది. అట్లనే B1, B2 వీసా వాళ్ళకు ఒక 5-6 కండిషన్స్ పెట్టేసి వాళ్ళకు కూడా వీసా ఇంటర్వ్యూ రెన్యువల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వని అవసరం లేదని చెప్పడం జరిగింది. ఓకే, అంటే రెగ్యులర్ గా చేసేటువంటి వాళ్ళకైతే లేదా ఫ్రెష్ గా అప్లై చేసేటువంటి వాళ్ళకైతే వీసా ఇంటర్వ్యూ కంపల్సరీ సార్, అది ఎప్పుడైనా కంపల్సరీ. H1Bల పరిస్థితి ఏంటి? యూజువల్ గా H1B వాళ్ళు కూడా ఫస్ట్ టైం స్టాంపింగ్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్. సెకండ్ టైం వాళ్ళు రెన్యువల్ కి వెళ్ళినప్పుడు మాత్రము మామూలుగా అందరూ ఏం చేస్తారంటే డ్రాప్ బాక్స్ చేసేస్తారు. అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ ఒకసారి మనం ప్రూవ్ చేసుకొని ఉంటాం కదా సార్ వీసా ఇంటర్వ్యూలో. అంటే మనం లీగల్ గానే ఉంటున్నాం, మనం లీగల్ గా అన్ని చేస్తున్నామని. సో వీళ్ళు కొంచెం సడలించడం జరిగింది. సర్లే సెకండ్ టైం వద్దులే, మీరు ఫస్ట్ టైం ఆల్రెడీ ఇచ్చేసారు కదా అని. కానీ ఇప్పుడు ఏం చేశారంటే సెకండ్ టైం కూడా మ్యాండేటరీ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏమైపోతుంది అంటే చాలా మంది ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం తగ్గిపోతారు సార్. ఎందుకురా ఇప్పుడు మళ్ళీ వీసా ఏమైనా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇబ్బంది పడిపోతాము, మన ఇంటర్వ్యూ మళ్ళీ ఏమైనా రిజెక్ట్ చేస్తారేమో అని కొంచెం ఆ భయం అనేది క్రియేట్ అయిపోతుంది సార్ దీనివల్ల. గ్రీన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డు ఎప్పుడు క్యారీ చేయాలి, లేదంటే కనుక వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసినప్పుడు దాన్ని ప్రొవైడ్ చేయకపోతే కూడా యాక్షన్స్ ఉంటాయని ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? అసలు ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇది ఆల్రెడీ ఎప్పటి నుండో వస్తున్న ఒక చట్టం సార్. అది సెక్షన్ ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం 246E క్లాస్ దాంట్లో క్లియర్ గా రాయడం జరిగింది. 18 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఎవరైనా కానీ తప్పకుండా ఐడెంటిటీ ప్రూఫ్ క్యారీ చేయాలి. సో అది చేయకపోతే మీకు ఫెడరల్ మిస్డిమీనర్ గా తప్పకుండా మీరు ఛార్జెస్ ఫేస్ చేస్తారు అనేది ఆల్రెడీ రాయడం జరిగింది.
అంటే ఇవన్నీ ఎందుకు తీసుకొని వస్తున్నారంటే సుమారు ఇక్కడ మనము 1,20,80,000 మంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్, వెల్ ఎస్టాబ్లిష్డ్ గా గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం ఎలా మనము హోల్డ్ ఆన్ చేయాలి, వీళ్ళందరూ ఎలా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని రావాలి అనుకున్న ఒక ఇంటెన్షన్ తోనే ఇది జస్ట్ ఒక ట్వీట్ చేయడం జరిగింది తప్ప ఎక్కడే గానీ మనం దీని ద్వారా ఎక్కడే గానీ భయం క్రియేట్ చేయడం కానీ ఎక్కడే గానీ లేదు. ఈ సెక్షన్ ని ఏ రోజే గానీ ఇంతవరకు ఎప్పుడే గానీ చాలా తక్కువ సందర్భాల్లో అంటే ఇది కొత్తగా వచ్చిన సెక్షనా లేదంటే ఆల్రెడీ ఉన్న సెక్షన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి వార్నింగ్ ఇచ్చారా? ఇది ఆల్రెడీ ఉన్న సెక్షన్ ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తామా అని చెప్తున్నారు సార్ అంతే. అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లో ఎక్కడే- ఎక్కువ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లో ఎక్కువ ఇండియన్సే ఉంటారు అనేటువంటిది మన వాళ్ళు నమ్మేటువంటి. ఎనీ టైం జేబులో పెట్టుకొని తిరగకపోతే చర్యలు తీసుకుంటే ఇంటి దగ్గర ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు, కానీ చూపించాల్సింది. ఇప్పుడు అవును. పైగా అమెరికాలో కార్డు జేబులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఏటీఎం కార్డులే క్యారీ చేయరు, అంతా మొబైల్ మీదే నడిపిస్తారు అని చెప్పని అంటారు. సో ఈ గ్రీన్ కార్డుకి అటువంటి ఈ కాపీలు ఏమైనా ఉంటాయా, లేదంటే అది కంపల్సరీ ఫిజికల్ కాపీని క్యారీ చేయాలా? సో అది మ్యాండేటరీగా వాళ్ళు చెప్పడం ప్రకారం ఫిజికల్ కాపీయే మ్యాండేటరీగా మీరు క్యారీ చేయాలి. చేయకపోతే మిమ్మల్ని తప్పకుండా ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. రైట్. అయితే దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండకపోవచ్చు. అంటే ఇది జనరల్ గా జరిగే రూల్ ని ఈ రోజు మేము రెగ్యులర్ అంటే implementation ప్రొసీడింగ్స్ లో చేస్తాము బాగా అనే రెగ్యులర్ గా తప్ప- జరిగే ఎక్సర్సైజ్ గానే మనం చూడాలంటారా? రెగ్యులర్ గా జరిగే ఎక్సర్సైజ్ గా చూడాలి తప్ప మనం ఏదైనా ఇది భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఇక్కడ మన వాళ్ళు ఏటీఎం కార్డులు క్యారీ చేయరు, ఇదేం క్యారీ చేస్తారు ఇవన్నీ, అంటే అది ఒక్కటి కొంచెం భయంగా క్రియేట్ అవుతుంది సార్ అంతే. ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి క్యారీ చేసి అది ఎక్కడైనా పోతే అది మళ్ళీ అప్లై చేయడము ఎన్ని రోజులు పడుతుందని ఒక చిన్న ఆ భయం తప్ప ఎక్కడే కానీ మనం వరి కావాల్సిన అవసరం అయితే లేదు. రైట్. ఇక వీసా ఇంటర్వ్యూల విషయంలో మాత్రం రెన్యూవల్స్లోనే మినహాయింపులు ఎక్కువ ఉన్నాయి. ఫ్రెషర్స్ అయితే మాత్రం ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాల్సిందే, స్లాట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. అవును సార్. సార్ అంటే రెన్యువల్స్ కి మ్యాండేటరీగా ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది సార్. ఓకే. అంటే రెన్యూవల్స్ కూడా Yes. ఇంటర్వ్యూ మ్యాండేటరీ చేసేటువంటి ఇది ఉంది. అవును సార్. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో కొత్తగా నడుస్తున్నటువంటి, కొత్తగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొంత గుబులు రేపుతున్నాయి, కొంత ఆనందాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి కొన్ని నిబంధనలను సరళతరం చేశారు. వాటితో పాటు కొన్ని కేటగిరీలకు మాత్రం మళ్ళీ ఇంటర్వ్యూలు కంపల్సరీ చేసినటువంటి పరిస్థితి. ఇక గ్రీన్ కార్డు నిబంధన కొంత గుబులు రేపుతుంది. అయితే ఇది రెగ్యులర్ ఎక్సర్సైజ్గానే చూడాల్సి ఉంటుందని చెప్పని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.